ఓట్లు మాత్రం వేయించుకొని రాజకీయ లబ్ధి జరిగింది బీఆర్ఎస్ పార్టీ తప్ప యాదవులకు ఎలాంటి లబ్ధి జరగలేదు. యాదవులను అన్ని రకాలుగా అనదొక్కే ప్రయత్నం చేసింది మీరు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాలుగా యాదవులు ముందు తీసుకుపోయే ప్రయత్నంలో భాగంగా ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసుకుని ముందుకు పోతా ఉన్నారు. బడ్జెట్లో కూడా 100 కోట్ల రూపాయల నిధులు కూడా కేటాయించుకున్నారు. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీపించింది కాబట్టి ఇంకా తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఇప్పుడిప్పుడే గాడిలో పడతా ఉంది. మొన్ననే చాలా స్పష్టంగా కాకు కూడా చెప్పిన పరిస్థితి మనం చూసినాం. 2022 మార్చి కంట్రోలర్ ఆఫ్ ఆడిటర్ జనరల్ చాలా స్పష్టంగా చెప్పింది. సింగరేణిలో కావచ్చు, జిహెచ్ఎంసీలో కావచ్చు, అదే కాకుండా బియ్యానికి సంబంధించినటువంటి రేషన్ బియ్యం కావచ్చు, అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ అవినీతికి పాల్పడి ప్రభుత్వ రంగ సంస్థలను కూడా దివాలా తీయడం కోసం బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న సమర్థ నిర్ణయాల మూలంగా తెలంగాణ రాష్ట్రంలో ఆదాయం తగ్గింది. రాష్ట్రాల ఎంతో సంస్థ కాదు, అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సంస్థ కూడా కాదు, అది కేంద్ర ప్రభుత్వానికి రంగానికి సంబంధించిన సంస్థ. ప్రధానంగా సింగరేణిలో దాదాపు 250 కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయిందని, బొగ్గు రవాణా పేరుతో దాదాపు 1,078,000 కోట్ల రూపాయలకు సంబంధించిన వసూళ్లు వినియోగదారుల నుంచి అక్రమంగా వసూలు చేసిరని, జిహెచ్ఎంసీలో చెత్త ప్రాసెస్ చేయకుండా కాంట్రాక్టర్లకు 313 కోట్ల రూపాయలు చెల్లించిరని, అదే కాకుండా కార్మికుల సెస్సు సంబంధించి 311 కోట్ల రూపాయలు వసూలు చేయలేకపోయారని, అదే కాకుండా ప్రభుత్వ రంగ సంస్థలు ఎందుకు నష్టాల పాలైనవో చాలా స్పష్టంగా కంట్రోలర్ ఆఫ్ ఆడిటర్ జనరల్ చాలా స్పష్టంగా ప్రకటించింది. 50,930 కోట్ల రూపాయలకు సంబంధించిన 83 రంగ ప్రభుత్వ సంస్థలు 9 సంస్థలు అయితే మొత్తం అన్ని రకాలుగా నష్టం జరిగిందని చాలా స్పష్టంగా ప్రకటించింది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీపిచ్చి 70,000 కోట్ల మిగులు తెలంగాణ 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి తెలంగాణ మొదటి తారీఖు జీతాలు వేయలేని పరిస్థితి తీసుకుపోతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి తారీఖు జీతాలు ఇచ్చే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో తీసుకొచ్చిన మాట వాస్తవం. ఇప్పుడే ఆర్థికంగా తెలంగాణ రాష్ట్రం గాడిలో పడతా ఉంది కాబట్టి ఒక్కొక్క హామీ నెరవేర్చే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. దానిలో భాగంగా ఏ అంశమైనా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ వేదికగా చర్చ చేయడానికి సిద్ధంగా ఉంది. మాట్లాడదాం రండి ప్రతిపక్ష నాయకుడు అంటే కేసీఆర్ గారేమో అసెంబ్లీకి రాడు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు రోజు ఏదో ఒక అంశాన్ని తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురదల్లే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో యాదవ కుర్మలంతా కూడా గమనించాలి. బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఆర్థిక విధ్వంసాన్ని పునరుద్ధరించే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకుపోతా ఉంది. దానిలో భాగంగా కొన్ని హామీలు ఇచ్చినవి కూడా నెరవేర్చలేకపోవచ్చు, కానీ భవిష్యత్తులో నెరవేరుస్తామని చెప్పి చాలా స్పష్టంగా ప్రభుత్వం ప్రకటించింది. అదే కాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వంలో వ్యవసాయదారులకు సంబంధించి వడ్డీ మాత్రమే మాఫీ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఒకే దఫా 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిరు. అదే కాకుండా వ్యవసాయ రంగానికి దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తెలంగాణ రాష్ట్రం ఇంద్ర మిల్లు కావచ్చు, సన్నబియ్యం కావచ్చు, అదే కాకుండా రేషన్ కార్డులు కావచ్చు, కొత్తగా పెన్షన్లు కూడా ఈ బడ్జెట్లో 2 లక్షల పెన్షన్ 2 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కాబట్టి ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ధ్వంసమైన ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించే ప్రయత్నంలో రేవంత్ రెడ్డికి సర్కారు ముందుకు పోతా ఉంటే బీఆర్ఎస్ పార్టీ చూసి ఓరలేక హరీష్ రావు గారు యాదవ్లో కుర్మల అంశాన్ని పెద్దగా చూపించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పలసన చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా యాదవ్లకు ఇచ్చినట్టు ప్రతి హామీ నెరవేర్చే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. భవిష్యత్తులో మంత్రివర్గంలో స్థానం కావచ్చు, అదేవిధంగా యాదవ్లకు సంబంధించి ఏదైతే డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ సంబంధించి ఏదైతే హామీ ఇచ్చినో అవన్నీ కూడా నెరవేర్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. మీరు యాదవ్లు చేసిన ద్రోహం అంతా ఇంత కాదు, యాదవ్లను అన్ని రకాలుగా అడగదొక్కే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసింది కాబట్టే బీఆర్ఎస్ ప్రభుత్వంలో 7,000 కోట్ల రూపాయలు కేటాయించినా కూడా యాదవ్ల జీవితంలో ఎలాంటి వెలుగు నింపలేదని చాలా స్పష్టంగా కనపడ్డది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రకాల యాదవులను ముందుకు తీసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది కాబట్టే రాజ్యసభ కావచ్చు, ప్రభుత్వ విప్పు కావచ్చు, బై ఎలక్షన్లో ఎమ్మెల్యే టికెట్లు కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు, సర్పంచ్లలో కూడా అత్యధికంగా యాదవులకు టికెట్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. భవిష్యత్తులో అన్ని రకాలుగా ఆదుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కాబట్టి హరీష్ రావు గారు చేసినటువంటి కామెంట్లు తెలంగాణ యాదవ సమాజం అంతా గమనించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మాజీ మంత్రి హరీష్ రావు గారు గొల్ల కుర్మలకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని చెప్పేసి చాలా స్పష్టంగా మీడియా సమావేశంలో మాట్లాడడం జరిగింది. ప్రధానంగా 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ కుర్మా యాదవులను ఓన్లీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మాత్రమే వాడుకురు తప్ప యాదవులకు 7,000 కోట్ల రూపాయలు గొర్రెలు ఇచ్చినామని చెప్పిరు తప్ప
గొర్రెలలో పెద్ద ఎత్తున అవినీతి పాల్పడడంతో తెలంగాణ రాష్ట్రంలో ఈడీ విచారణ జరుగుతూ ఉంది. పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడేది బీఆర్ఎస్ పార్టీ. గొర్రెలు ఇచ్చినట్టు ఇచ్చిరు, 7,000 కోట్ల రూపాయలు ఇచ్చినామని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకొని 2018 ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీకి లాభం జరిగింది. కుర్మా యాదవ్లంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టిరు. కానీ గొర్రెలు ఇచ్చినట్టు ఇచ్చి అందులో పెద్ద ఎత్తున అవినీతి పాల్పడే విషయం ఎలక్షన్లు అయిపోయిన తర్వాత తెలంగాణ సమాజానికి తెలిసింది. బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా దోపిడీకి పాల్పడమాట వాస్తవం. అదే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కుర్మా యాదవ్లకు రెండో విడత గొర్రెలు ఇస్తలేరు అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం మీద హరీష్ రావు గారు విషయం చిమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ చాలా స్పష్టంగా మీ ఆయనలోనే రెండో విడత గొర్రెలు ఇస్తామని చెప్పేసి యాదవుల నుంచి 1000 కోట్ల రూపాయల డిపాజిట్ తీసుకొని మునుగోడు ఎలక్షన్ల సందర్భంగా నగదు అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పేసి ఆ ఎలక్షన్లు అయిపోయే వరకు అకౌంట్లో పైసలు నుంచి ఫ్రీజ్ చేసి యాదవులను మోసం చేసింది బీఆర్ఎస్ పార్టీ. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఈ గొర్రెల స్కామ్ సంబంధించి ఈడీ విచారణ జరుగుతూ ఉంది. కాబట్టి ఈ విచారణ పూర్తయిన తర్వాత యాదవులకు సంబంధించి గొర్రెలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నగదు బదిలీ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చినాం. ఖచ్చితంగా ఇంకా టైం ఉంది కాబట్టి ఆ టైంలో చేస్తామని చెప్పి చాలా స్పష్టంగా ప్రభుత్వం ప్రకటించింది. అదే కాకుండా యాదవ్ కుర్మా కార్పొరేషన్ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిరు. నిన్న బడ్జెట్లో కూడా నిధులు కేటాయించుకున్నాం. అదే కాకుండా కుర్మా యాదవ్ నుంచి బీర్లయ్య గారు విప్పుగా ఉన్నారు. అనిల్ కుమార్ యాదవ్ గారు రాజ్యసభ ఇచ్చిరు. మొన్న బై ఎలక్షన్లు జూబ్లీస్ ఎలక్షన్లో కూడా నవీన్ యాదవ్ గారు టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా అంజన్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ గారు ఉన్నారు. అధ్యక్షులుగా కేసీఆర్ గారు మాత్రమే ఉన్నారు. గొర్రెలు మాత్రమే ఇచ్చి గొర్రెలలో అవినీతికి పాల్పడేది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు యాదవుల పేరు మీద మొసలుగన్ను కారు ఇచ్చే ప్రయత్నం హరీష్ రావు గారు చేస్తూ ఉన్నారు. హరీష్ రావు గారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ తెలంగాణ రాష్ట్రంలో యాదవుల పేరు మీద గొర్రెలలో స్కామ్ పాల్పడి ఓట్లు మాత్రం వేయించుకొని రాజకీయంగా లబ్ధి జరిగింది బీఆర్ఎస్ పార్టీ తప్ప యాదవులకు ఎలాంటి లబ్ధి జరగలేదు. యాదవులను అన్ని రకాలుగా అనదొక్కే ప్రయత్నం చేసింది మీరు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాలుగా యాదవులు ముందు తీసుకుపోయే ప్రయత్నంలో భాగంగా ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసుకుని ముందుకు పోతా ఉన్నారు. బడ్జెట్లో కూడా 100 కోట్ల రూపాయల నిధులు కూడా కేటాయించుకున్నారు. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీపించింది కాబట్టి ఇంకా తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఇప్పుడిప్పుడే గాడిలో పడతా ఉంది. మొన్ననే చాలా స్పష్టంగా కాగ్ కూడా చెప్పిన పరిస్థితి మనం చూసినాం. 2022 మార్చి కంట్రోలర్ ఆఫ్ ఆడిటర్ జనరల్ చాలా స్పష్టంగా చెప్పింది. సింగరేణిలో కావచ్చు, జిహెచ్ఎంసీలో కావచ్చు, అదే కాకుండా బియ్యానికి సంబంధించినటువంటి రేషన్ బియ్యం కావచ్చు, అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ అవినీతికి పాల్పడి ప్రభుత్వ రంగ సంస్థలను కూడా దివాలా తీయడం కోసం బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న అసమర్థ నిర్ణయాల మూలంగా తెలంగాణ రాష్ట్రంలో